అప్పుడు హరికృష్ణ గారి అబ్బాయి ఉన్నాడు కదండి జూనియర్ ఎన్టీఆర్, ఎలా ఉండేవాడండి ఎన్టీ రామారావు గారితో? ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్, చిన్న పిల్లగాడు. వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే, ఆ వంటలు తీసుకొని వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటోలోనే స్కూల్ పోతుండే, ఆటోలోనే వస్తుండే. ఎక్కడ పోవాలన్నా ఆటోలోనే, ఆటోలో వస్తుంటే సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే. అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే శంకర్ మఠ్. ఆడ ఇంటికాడ ఆపాలి, ఆపితే ఈయన దిగుతుండే. రచన పోయిందా, ఇల్లు టర్న్ అయిందా? టర్న్ అయింది సార్, పద. అట్లా రోజు వారంలో 2-3 సార్లు వస్తుండే ట్రిపుల్. ఆయన భోజనం తీసుకొని వస్తుండే, చికెన్ మటన్ ఈయనకి ఇష్టమునే తీసుకొని వస్తుండే. అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా తయారు చేస్తుండే. సార్ తింటుండే, ఇష్టంతో తింటుండే. ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు, కల్పించిండు. ఏడిచింది. ఓకే అమ్మా ఓకే అన్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం. నేను, కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. హరిబాబు తీసుకుపోయిండు, కూర్చోబెట్టిండు, మాకు చాయ్ తెప్పించి చాయ్ పెట్టించి చాయ్ తాగినాం. చాలా మంచి ఆమె ఉండే అమ్మాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళదండం పెట్టడం, కాళ్ళదండం పెడుతుండే, మంచిగా ఉంటుండే. అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయిండు. లాస్ట్ కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నది, ఈయన భరతనాట్యం ప్రోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ది. సార్కు మేకప్ వేస్తే ఆయన ముత్తు ఇంకా తమిళ్లోనే మాట్లాడతాడు వాళ్ళతో. తమిళ్లో మాట్లాడి ఆయనకి మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చి చూపెట్టిండు. చూస్తే బ్రష్ వేయాలి మళ్ళా టచింగ్ చేసిండు. జూనియర్ ఎన్టీఆర్ టచ్ చేసి పోరా మనమడా కప్పు కొట్టుకొని రా. అది నిజంగానే కప్పు కొట్టుకొచ్చింది సార్. అంటే అక్కడ ఆశీర్వదించి ఎవరు అనుకున్నారు మరి? ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవశక్తి ఉందిలేండి ఆయన దగ్గర. అయితే చెప్తున్నా, కొట్టుకొస్తాడు, కొట్టుకొచ్చి ఉరుక్కుంటూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ చల్లగా బతుకురా నాన్న అన్నాడు. అయితే అప్పుడే 2-3 సార్లు నేను పట్టుకున్నా. సార్ డైలాగ్ చెప్పాలనా, తాతకు చెప్పాలనా? సార్ డైలాగ్ చెప్తుండే సార్ ఆడు. ఎన్టీ రామారావు డైలాగ్ మొత్తం చెప్పేస్తుండే, నాకు యాద లేదు, డైలాగ్స్ మొత్తం చెప్తుండే. అంతా అంటే జ్ఞాపక శక్తి ఉన్నది. నేను ఇటు పైకి వస్తాడు అని నేనే అనుకున్నా. అది మనకు శక్తి ఉన్నది. సేమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారు ఉంటారు. సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్, వాళ్ళు హైట్ తగ్గుంది అంతే. హైట్ తగ్గనే అంతే. కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే. అవును. అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించేవాడు అన్నమాట. ఆయన లైక్ చేస్తుండే, చాలా ఇష్టపడుతుండే. నా పేరు లిప్తావు రా పోరా అంటుండే. ఇక హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఎలా ఉండేవారండి? ఎక్కువ హరికృష్ణన్ పానం చేస్తుండే సార్. ఎక్కువ హరికృష్ణను వాళ్ళ తాత దగ్గర పెరిగిండి. వాళ్ళ తాతనే జడిపేసిండి ఈయనను. వాళ్ళ తాతగారే గారాబంతో అంటారా? కూర్చోబెట్టుకొని సిగరెట్ కాలురా, సిగరెట్ కాల్చి నాన్న పాడేస్తాను నాన్న అంటుండే. పోరా, ఆడనే డ్రింకింగ్ అలవాటు అయిపోయింది. ఆయన ఎక్కువ, ఆయన పానం ఆయనకే. మబ్బులో 4 గంటలకు దాగేస్తుండే సార్. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్నగారు వద్దురా నాన్న వద్దురా అన్నదని ఎక్కువ పానం చేస్తుండే ఆయన. హరికృష్ణ అంటే బాగా ఇష్టం. నా ఆచారంలో వచ్చినా కానీ ఆడనే ఉంటుండే, సార్ దగ్గరనే ఉంటుండే. సార్కి ఏమన్నా కావాలన్నా ఇమ్మీడియట్లీ ఆయనే చూస్తుండే. చైతన్య రథ కూడా ఆయన నడిపేవారు. అంటే ఆయన చైతన్య రథము పార్టీలోకి రాకముందు నడిపించిండు. పార్టీలోకి రాకముందు పార్టీలో వచ్చిన తర్వాత చైతన్య రథం నేనే నడిపించిన. నేనే నడిపించిన. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పిన సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పిన. మరి రోజుకి ఎన్ని గంటలు తిప్పేవారు అప్పుడు? రోజుకి పొద్దుగాల పోతే మళ్ళీ మబ్బులో 3 గంటలకు పోతే రాత్రికి వచ్చేస్తుంటుంది. రాత్రికి మహానాడు ఇప్పుడు
ఉమ్, ఇక్కడికి వెళ్ళి 3 గంటలకు బయలుదేరుతుంటాం సార్. మహానాడు అప్పుడు ఉమ్, వారం రోజులు నడిచింది మహానాడు. ఉమ్. 3 గంటలకు బయలుదేరితే అక్కడ 6 గంటలకు కరెక్ట్ అక్కడ ఉండేవారు. అలా 6 గంటలకు పోలీస్ అకాడమీ దాంట్లో ఉంటుంటుంది. ఉమ్, ఆడ డీజీ దూరసాపు స్టాండ్ బై ఉంటుండే. ఉమ్, ఒక్కరోజు కంచిక చెర్ల ఉమ్. ఆ బ్రిడ్జి మీద టైర్ పంక్చర్ అయింది. ఓకే, చైతన్య రథం టైరు కాంటెస్తా బండి కంటెస్తా. ఆ. ఓకే. పంక్చర్ కాగానే సార్ కూర్చున్న టైరే. ఉమ్, సార్ టైర్ పంక్చర్ అయింది సార్ అంటే ఉమ్, ఎంతసేపు పడుతుంది? ఒక 2 నిమిషాలు సార్ అన్న. ఉమ్. టైర్ మార్చాలన్నమాట. ఆ. ఓకే. ముగ్గురం డ్రైవర్లు ఉన్నాం కదా సార్. స్కాట్ డ్రైవర్, పైలట్ డ్రైవర్. ఒకడు బండి తీసిండు, ఆ, ఒకడు జాకెట్ ఎక్కించిండు, ఒకడు బండి తీసిండు, ఫ్లోర్ ఎక్కించినాం. మళ్ళీ టైర్ స్కాట్ బండిలో పెట్టేసినాం. ఉమ్, మళ్ళీ పంక్చర్ చేయించుకొని రామని. ఉమ్. ఇంట్లోనే నర్సయ్య ఏమన్నాడు, సెక్యూరిటీ ఆఫీసర్ నర్సయ్య గారు. ఫోన్ చేసి 5-10 నిమిషాలు లేట్ వస్తాం సార్ అని చేసిండు. ఉమ్, ఫోన్ పెట్టేసిండు. ఉమ్, దూరసాప స్పాట్ మీద లేడు. ఇట్లా 5-10 నిమిషాలు లేట్ వస్తుంది కదా అవును. అన్న టైంకే కరెక్ట్ తీసుకుపోయినా నేను. ఓకే, ఆ 10 నిమిషాలు కవర్ చేస్తారు మీరు. కవర్ చేసేసిన అక్కడ. ఉమ్, టైర్ పంక్చర్ అయిందంట కదా సార్. ఆ, ఎవరు చెప్పిండు కదవా? ఆ. ఆ, ఆఖరి పోలీస్ బుద్ధి పోలేవు కదా. ఉమ్, ఆ? ఎందుకు చెప్పిండు నువ్వు? ఉమ్, నడు. కోపడేసిండు. ఉమ్. ఇక దూరసాపు కూడా అటు వెళ్ళిపోయిండు సార్ కోపం చూసి. ఆ, దగ్గర రాలేగా. ఉమ్, టైర్ మార్చేసినాం ఇమీడియట్లీ. ఉమ్, 5 నిమిషాల ముందే కరెక్ట్ టైంకి వచ్చినాం. ఉమ్, నీకు చెప్పొద్దన్నాం కదా, ఎందుకు చెప్పినావు? ఉమ్. సార్కు ఏదైనా కోపం వస్తే నచ్చదు, అచ్చా. చెప్పిన పని చెయ్యొద్దు. ఉమ్, వద్దన్నప్పుడు వద్దు, అంతే. అంతే. ఉమ్. ఆయన బాబు అంత కంట్రోల్ ఉంటుండే ఆయన. ఆయనకి అది సిగరెట్ గానీ చుట్ట గానీ అలవాటు ఏమైనా ఉందని అవి ఏం లేవు. మొదలు చుట్ట తాకుతుండే. ఉమ్, ఫీల్డ్కి రాకముందు ఓకే. ఓకే. ఒక చుట్ట తాకుతుండే ఉమ్, డ్యూటీకి పోయే ముందు. ఓకే. అయితే ఇంటి ముంగట కూర్చొని చుట్ట తాకుతుంటే ఇప్పుడు ఆ కొడుకు చనిపోయాడు. ఉమ్, రామకృష్ణ అనుకో. రామకృష్ణ ఏమన్నా నా కంపు వాసన అనేసిండు. ఉమ్, మానేసేసిండు. అది ఆ పిల్లోడి గురించి. నాన్న ఏదో కోపంలో అన్నా నువ్వు తాగునానా, ఉమ్, ఆ, పిల్లలతో మాటలు పడాలా, ఉమ్, పిల్లలతో మాటలు పడాలా, ఆ, మానేసేసిండు. ఓకే అండి. ఇప్పుడు చైతన్య రథంలో ఏసీ ఉంటుందండి, ఓన్లీ విండోస్ గాలినా? ఖాళీ గాడిపోయి ఫ్యాన్లు. నా కార్లో కూడా ఫ్యాన్లే ఉండే. ఉమ్, తర్వాత ఏసీ వచ్చింది. ఏసీ పెట్టినాం కానీ అది బుల్లెట్ ప్రూఫ్ బండికి ఏసీ వచ్చింది. అది బుల్లెట్ ప్రూఫ్ బండి కూడా ఇందిరాగాంధీ వాడిన బండి. అది ఉమ్, ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఉమ్, ఆ బండి వచ్చినప్పుడే ఉమ్, చూసిండు. ఉమ్, దూరసాబ్ తీసుకొచ్చిండు ఉమ్, బండి. నేను మొత్తం చెకప్ చేసుకున్నా, ఉమ్, చేసుకొని వచ్చిండు. కిందికి వచ్చిండు. లచ్చన్న ఉమ్, బండి చూసావా? చూసిన సార్ అన్నాడు. అమ్మో ఇంత బరువు, ఇంత దొడ్డు ప్లేట్ ఉంటుంది సార్ అన్న. బుల్లెట్ ప్రూఫ్ అంటే అలాగే ఉంటుంది. ఇంత దొడ్డు ప్లేటు, కారు థిక్నెస్ అన్నమాట. ఇంత ఇనుము రా ప్లేట్. అది బానట్ లేపిన, ఈడ కూడా ప్లేట్ సార్ అన్న. డిక్కీ లేపిన, డిక్కీలో కూడా ప్లేట్ సార్ అన్న. సీట్ కింద ప్లేటు, పైన ప్లేటు, గ్లాసు ఇంత దొడ్డు గ్లాస్. బుల్లెట్ కొడితే పలవదు, బుల్లెట్ కొడితే పలదు సార్ అని. బాంబేస్తే నువ్వు పోతా నేను పోతా సార్ అన్న.